హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. యాదాద్రి టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ యాదాద్రి టెంపుల్ విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్లేస్ ఉందని చాలామందికి తెలియదు. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలో నేను ఇవాళ చూపిస్తాను, రండి. సో ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళే రూట్. సో మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే అక్కడ కార్ పార్కింగ్ ఏరియా, గుట్టపైకి వెళ్ళే ఏరియా, బస్సెస్ స్టాప్ అయ్యే ప్లేస్ అదంతా రైట్ సైడ్కి వెళ్తే మనకి ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తాము. సో మీకు ఇక్కడ టెంపుల్ వ్యూ చూపిస్తాను, రండి. గ్రీనరీ అంతా చాలా బాగుంది కదా. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు. సో నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో చెప్పలేదు కదా. సో నేను మిమ్మల్ని టెంపుల్ సిటీకి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇది కొంచెం దాటేసి మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బిల్డింగ్ ఉంది కదా, ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సదనం. సో ఇందులో రూమ్స్ ఉంటాయి, మనం ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400, 800 ఆ రేంజ్లో ఉంటాయి అనుకుంటా, క్లియర్గా ఐడియా లేదు. బట్ ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉండవు, మనం ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కాటేజెస్, ఇవన్నీ డొనేట్ చేసినవంట. ఇవి యూసేజ్లో ఉన్నాయో లేవో నాకు సరిగ్గా ఐడియా లేదు, బట్ రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో ఉండడానికి ఎలో చేస్తారు. ఇంకా కాటేజెస్ లాంటివి ఇక్కడ ఫుల్లీ కన్స్ట్రక్ట్ అవ్వలేదు, ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ గార్డెన్స్ మాత్రం చాలా బాగుంటాయి. సో మీకు అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా పెద్దది, అవి కూడా రూమ్సే. సత్రం లాంటిది, దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఆఫ్లైన్లోనే అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో అవైలబుల్ ఉండవు. ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి గార్డెన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది, మధ్యలో మీకు చూపిస్తాను. చాలా వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి హెలిప్యాడ్. గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే ల్యాండ్ అవుతారు. ఈ పార్క్స్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేయడం, డ్రిప్ సిస్టమ్ అనేది అరేంజ్ చేసి ఉంటుంది ప్రతి గార్డెన్లో. సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ వాటరింగ్ చేస్తారు ఇక్కడ. ఫోటోషూట్స్ కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, బర్త్డే షూట్స్ అని. మా నాన్న సెకండ్ బర్త్డే షూట్ ఇక్కడే చేశాము. పిక్నిక్ స్పాట్లా కూడా ఉంటుంది, ఫ్యామిలీస్ మంచిగా వచ్చి అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది వచ్చేసి రోజ్ గార్డెన్, మనకి లోపలికి వెళ్ళడానికి ఎలో ఉండదు. సో నేను అందరికీ దగ్గర నుంచి షూట్ చేయలేదు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ అనేవి ఉంటాయి.
వచ్చేసి ఒక వ్యూ పాయింట్. నేను చెప్పాను కదా ఇక్కడ షూట్స్ అనేవి చాలా అవుతుంటాయని. సో అక్కడ ఒక కపుల్ షూట్ జరుగుతుంది. ఇక్కడ అప్పుడప్పుడు పీకాక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. మాకు చాలాసార్లు కనిపించాయి. సో ఈ టెంపుల్ సిటీకి రావడానికి చాలా వేస్ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చిన వే కాకుండా ఇంకో 2-3 వేస్ ఉన్నాయి. ఒక వేలో అయితే మనం కిందికి వెళ్తే అక్కడ మనకి పాతగుట్ట టెంపుల్ అనేది వస్తుంది. మా నాన్న మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్. ఈ కోనేరు వచ్చేసి కింద ఉంటుందండి. మనకి గుట్ట పైన కాదు, కింద ఉంటుంది. ఇక్కడ ఒక ట్యాంక్ బండ్ లాగా క్రియేట్ చేశారు. వాకింగ్ లాంటివి చేసుకోవచ్చు. సో ఇక్కడ దేవుడికి చక్ర స్నానం లాంటివి చేపిస్తారు స్పెషల్ డేస్లలో. ఇదంతా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన లేకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. యాదాద్రి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.